అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పెంపకం. రచన షేక్ అహ్మద్ బాషా గారు. ఈ కథ కూడా కథల పోటీలో 10,000 రూపాయలు పొందిన కథ. మరి కథ ఏంటో విందామా? డిసెంబర్ చివరి వారం. చలికాలం మొదలైంది. వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది. ఆ రోజు ఆదివారం. కోర్టుకు సెలవు. వరండాలో కూర్చుని దినపత్రిక చూస్తున్నాను. నా భార్య సత్యభామ లోపల పనిలో ఉంది. 10వ తరగతి చదువుతున్న మా అమ్మాయి నా ఎదురుగా కూర్చుని ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటోంది. మా అబ్బాయి రాజశేఖర్ తెల్లవారుజామున 5 గంటలకే జాగింగ్కి వెళ్ళాడు. వాడు ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలో ఉన్నాడు. గేటు బయట ఏదో బండి ఆగిన శబ్దం విని అటువైపు చూశాను. జీబు దిగి ఇన్స్పెక్టర్ పరాంకుశం గేట్ తెరుచుకుని లోనికి వస్తూ కనిపించాడు. ఏవైనా అత్యవసర కేసులుంటే అలా వస్తూ ఉంటాడు. నేనొక పోలీస్ ఇన్స్పెక్టర్ కొడుకుననే అభిమానంతో పాటు జిల్లా జడ్జిగా ఎటువంటి ప్రలోభాలకు ప్రభావాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా నేనిచ్చే తీర్పులంటే అతనికి గౌరవం. లోనికి వస్తూనే సెల్యూట్ చేశాడు. అతన్ని చూసి మా అమ్మాయి లోనికి వెళ్ళిపోయింది. ఇద్దరికి కాఫీ పంపమని పురమాయించాను. ఏమిటి పరాంకుశం, పెందలాడే అది ఆదివారం ప్రత్యక్షమయ్యారు, కూర్చోండి అన్నాను. సామాన్యంగా అతను హుషారుగా ఉంటాడు, కానీ ఈవేళ అన్యమనస్కంగా ముభావంగా కనిపించాడు. సారీ సార్, ఆదివారం అయినా తప్పనిసరి పరిస్థితి. పర్వాలేదు, చెప్పండి, విషయం ఏమిటి? కుతూహలంగా అడిగాను. ఈ మధ్య నేరాలకు పాల్పడుతున్న చైన్ స్నాచింగ్ గ్యాంగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది బైకులపై తిరుగుతూ తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లే మహిళల మెడల్లోని గొలుసులను తెంపుకుని పోతున్నారు. ఈ కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. మొదటిసారిగా ఇవాళ 3 పట్టుకోగలిగాం. ఆపాడు పరాంకుశం. వెరీ గుడ్, 4 తన్ని సెల్లో వేయండి. నా మాటలకి అతను తటపటాయించాడు. ఈరోజు కోర్టుకు సెలవున్నా వాళ్లకు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అతని గొంతులో తడబాటు. బెయిల్కి ఏం తొందర, అది ఆదివారం. వెధవలు ఒకరోజు సెల్లో ఉంటే బుద్ధొస్తుంది. బెయిల్ రేపు మూవ్ చేయవచ్చులేండి. కాస్త గొప్పింటి పిల్లలు, తప్పదు, నసిగాడు పరాంకుశం. ఉండనివ్వండి, గొప్పవారి పిల్లలైతే ఇలాగేనా పెంచేది? రేపు చూద్దాం. ఇంతకీ ఎవరు వారు? కూపీ లాగాను. బైక్పై 3 ఉన్నారు. వెనక కూర్చున్న ఇద్దరిలో ఒకడు మా డిఎస్పి కొడుకు, మరొకడు హెడ్ కానిస్టేబుల్ కొడుకు. ఓ, అందుకేనా బెయిల్కి తొందర? నా గొంతులో వ్యంగ్యం ధ్వనించింది. ఆ బైక్ నడుపుతున్న అతను చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ గొంతు పెగలటం లేదు. చాలా ఒత్తిడిలో బేరీ చేసుకుని మాట్లాడుతున్నట్టుగా. ఆ బైక్ నడుపుతున్నది మీ రాజశేఖర్. అతి కష్టం మీద అతని నోటి నుంచి బయటపడిన మాటలకు నా పక్కన బాంబు పడినంతగా ఉలిక్కిపడ్డాను. నా చెవులో నేనే నమ్మలేకపోయాను. ఏమిటి, రాజశేఖరా? నా గొంతు వణికి పాతాళానికి పడిపోతున్నానా అనిపించింది. పని మనిషి టేబుల్ మీద కాఫీ కప్పులు పెట్టి వెళ్ళిపోయింది. మా మధ్య దాదాపు 10 నిమిషాల నిశ్శబ్దం. పరాంకుశం ముఖం వైపు ఒకసారి చూశాను. అతని ముఖంలో నాకు ఎటువంటి హేళన కనపడలేదు. నా పరిస్థితికి తను బాధపడుతున్నాడని అనిపించింది. ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకుని లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్ అన్నాను. నా గొంతు నూతిలోంచి వస్తున్నట్టు అనిపించింది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేడియం రోడ్లో 2 ఆడవాళ్లు వాకింగ్ చేస్తున్నారు. చిమ్మ చీకటి, పైగా పొగమంచు. వాళ్ళ వెనక నుంచి ఒక బైక్ వచ్చింది. బైక్ మీద ఉన్న వాళ్లలో ఒకడు మహిళ మెడలో గొలుసు లాగాడు. దాంతో ఆ మహిళ పక్కనున్న ఆమె పెద్దగా అరిచారు. ఆ అరుపులు విని ముందు వైపు జాగింగ్ చేస్తున్న 3 కుర్రాళ్ళు వీళ్ళని అటకాయించారు. బైక్ కింద పడిపోయింది. మరికొందరు కూడా వచ్చి వీళ్ళను కొట్టి చెట్టు కట్టేశారు. వీళ్ళ ముఖాలను, బైక్ నెంబర్ని సెల్ ఫోన్లో ఫోటో కూడా తీశారు. ఎవరో కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు. ఈరోజు గవర్నర్ గారు వస్తున్నారు కదా, బందోబస్తుకి నేను కంట్రోల్ రూమ్లోనే ఉన్నాను. సమాచారం అందిన వెంటనే జీపులో అక్కడికి వెళ్ళాను. ఆ 3లో మీ అబ్బాయిని, డిఎస్పీ గారి అబ్బాయిని గుర్తుపట్టాను. వారిని ఎలాగైనా తప్పించి తీసుకురావాలన్న నా ప్రయత్నాన్ని మీ అబ్బాయి పాడు చేశాడు. నేను జిల్లా జడ్జి రఘురామ్ గారి అబ్బాయిని, వీడు డిఎస్పీ కొడుకు అని గట్టిగా అందరూ వినేటట్టు చెప్పాడు. మీ పేర్లు బయటికి రాకూడదనే నా ప్రయత్నం బెడిసి కొట్టింది. అతని గొంతులో ఎటువంటి పశ్చాత్తాపం కానీ బాధ కానీ లేదు. నిస్సంకోచంగా, నిర్లజ్జగా మీ పేరు వాడుకున్న విధానం అతనిలోని అహాన్ని తెలిపింది. మేమేం చేసినా మీరేమీ చేయలేరు అనే అహం. ఎన్నో ఏళ్లుగా మీకున్న గొప్ప పేరుని ఒక్క క్షణంలో నాశనం చేశాడు. పరాంకుశం గొంతులోని కోపం, దుఃఖం
నా మనసులోనూ ప్రతిధ్వనించాయి. తెచ్చిన కాఫీ ఎవరూ తాగలేదు. భరించలేని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చెప్పాను, ఈ కేసు నేను ఎలాగూ చేపట్టలేను. రేపు సబ్ జడ్జి కోర్టులో ప్రవేశపెట్టండి. ఇదే నా చివరి నిర్ణయం అని ధ్వనించేలా చెప్పాను. ఇలాంటి కేసుల్లో ఆదివారం బెయిల్ ఇవ్వటం ఆచరణలో లేకున్నా ఈ విషయాన్ని పరాంకుశం నా దృష్టికి చాలా తెలివిగా సున్నితంగా తేవటం అతనికి నాపై ఉన్న గౌరవాన్ని తెలిపింది. పరాంకుశం ఇక మారు మాట్లాడకుండా బయలుదేరాడు. సత్యభామను పిలిచి మెల్లగా జరిగింది చెప్పాను. ఆమె మ్రాన్ పడిపోయింది. స్థాణువులా మారిన ఆమె కాసేపటికి కోలుకుంది. చాలా తెలివైంది. సందిగ్ధ పరిస్థితి నుంచి త్వరగా బయటపడగల నేర్పరి. సత్య, తీవ్రమైన అవమాన భారంలో చిక్కుకున్నాను. ఇలాంటి పరిస్థితిలో నేను జోక్యం చేసుకోలేను. నువ్వే ఏదైనా చెయ్యి అన్నాను. నా ఆసక్తతను ఆమె అర్థం చేసుకుంది. తన తమ్ముణ్ణి వెంటనే రప్పించి కొడుకు బాధ్యతను అతనికి అప్పగించింది. నేను 45 రోజుల సెలవుపై ఇంట్లోనే ఉండిపోయాను. ఆ 45 రోజుల కాలం నా జీవితంలో ఒక ప్యూపా దశ. నేను నా పిల్లలకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చి ఒక స్నేహితుడిగా మెలిగినందుకు మంచి శిక్ష పడింది. దినపత్రికలు చదవటం మానేశాను. అవి చదివి ఆత్మన్యూనతకు గురి కావటం ఇష్టం లేదు. నన్ను కలిసేందుకు వచ్చిన వారిని నా భార్య అనుమతించలేదు. నా భార్య తమ్ముడు ఊరు నుంచి రావటం, మరుసటి రోజు రాజశేఖర్ని బెయిల్పై విడిపించడం, ఆ తర్వాత కోర్టులో కేసు నడవటం అన్నీ జరిగాయి. రాజశేఖర్ నాతో మాట్లాడేందుకు ధైర్యం చేయలేదు. నేను అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. నా భార్య అన్నీ అయి నడిపించింది. ఒక విధంగా చూస్తే తండ్రిగా నేను ఆ సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదేమో. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు వారిని సరిదిద్ది మంచి దారిలో నడిపించాలి. కానీ నాలో ఒక జడ్జి ఉన్నాడు. అతను గొప్ప జడ్జి అనే అహం ఉంది. అందుకే ఆ సమయంలో జడ్జి తండ్రి బాధ్యతలను పూర్తిగా అణగదొక్కేశాడు. నా అదృష్టం బాగుండి నా భార్య నా బాధ్యతలను కూడా తనే తలకెత్తుకుంది. నా మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ రాజశేఖరాన్ని ఓదార్చి అతనిలో ఆత్మవిశ్వాసం పెంచి తిరిగి కాలేజీలో చేర్పించింది. ఆ ప్యూపా దశలో నా కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. మా నాన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఓ ఊరికి కొత్తగా వెళ్ళారు. నేను అక్కడే BA మొదటి సంవత్సరంలో చేరాను. ఓ సాయంత్రం నేను నా స్నేహితుడితో కలిసి ఒకే సైకిల్పై వస్తున్నాం. ఆ రోజుల్లో సైకిల్పై ఇద్దరం ప్రయాణించడం, రాత్రిపూట లైట్ లేకుండా సైకిల్ తొక్కటం నేరం. మేము ఆ నేరం తరచూ చేసేవాళ్ళం. పోలీసులు కనిపిస్తే మాత్రం దిగి నడుస్తూ పోయేవాళ్ళం. అలా చేస్తే వారు కూడా చూసి చూడనట్టు ఉండేవారు. కానీ ఆ రోజు సాయంత్రం గమనించక ఒక SI చేతికి చిక్కాం. సాయంత్రం రాత్రిలోకి మారింది. నా సైకిల్కి లైట్ కూడా లేదు. పైగా డబుల్స్. SI క్లాస్ తీసుకున్నాడు. కేసు బుక్ చేస్తానని బెదిరించాడు. జేబులోంచి డైరీ తీసి మా వివరాలు అడిగాడు. మేము నోళ్లు తెరవలేదు. BA చదువుతున్నామని చెప్పాం కానీ తండ్రి పేరు చెప్పేందుకు నిరాకరించాం. మా మౌనం చూసి అతనే హెచ్చరించి వదిలేశాడు. మరో రోజు నేను మా నాన్నగారితో కలిసి బైక్పై వెళ్తుంటే SI తారసపడ్డాడు. ఆగి సెల్యూట్ కొట్టాడు. అతను నా వైపు ఆశ్చర్యంగా చూస్తే నేను తల వంచుకున్నాను. ఎక్కడ సైకిల్ ఘటన చెప్తాడో అని భయపడ్డాను. మా నాన్న అతనికి పరిచయం చేస్తే నమస్కరించాను. నా భయం అతనికి అర్థమై ఏమీ చెప్పలేదు. మరోసారి ఒంటరిగా కనపడినప్పుడు, ఎందుకయ్యా అంత భయపడ్డావు, మీ నాన్నగారి పేరు చెప్తే సరిపోయేదిగా అని నవ్వి భుజం తట్టి వెళ్ళిపోయాడు. నేను చేసిన నేరం అతి చిన్నదే అయినా నాన్నగారి పేరుకి మచ్చ తేదలచలేదు. ఆ చిన్న తప్పు చేసినట్టు మా నాన్నకు తెలియటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకు పెద్ద కారణం ఉంది. చిన్నప్పటి నుంచి నాన్న నాతో అంటి ముట్టనట్టుగా ఉండేవారు. ఆయనంటే భయం. ఏ అవసరం వచ్చినా అమ్మ ద్వారా సందేశం పంపటం, ఆయన అమ్మకు డబ్బిస్తే నేను తీసుకోవటం జరిగాయి. చివరికి కాలేజీ ఫీజు కూడా అంతే. BA అయిన తర్వాత నన్ను పోలీసు విభాగంలో చేరమన్నారు. నేను మౌనంగా కింద చూపులు చూశాను. నాకు అది ఇష్టం లేదు. నా మౌనం చూసి ఏం నీకు ఇష్టం లేదా అని అడిగారు. లా చదవాలని అనుకుంటున్నాను. ఎలాగో గొంతు పెగిలించుకొని చెప్పాను. సరే అలాగే అని ఒప్పుకున్నారు. ఆశ్చర్యంతో తెల్లబోయాను. జీవితంలో మొదటిసారి నా నిర్ణయం ఆయనకి చెప్పటం, ఆయన సులువుగా ఒప్పుకోవటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. లా చదువుతున్నప్పుడు క్రమంగా మా తండ్రి కొడుకుల అనుబంధం మెరుగుపడింది. నాన్నగారు లా చదవకపోయినా దాని గురించి క్షుణ్ణంగా తెలుసు. ఆయనకి న్యాయశాస్త్రం వృత్తిపరంగా అవసరం గనక అధ్యయనం చేశారు. నేను సెలవులకు వెళ్ళినప్పుడు నాతో న్యాయ సంబంధమైన విషయాలు అనేకం చర్చించేవారు. ఒక్కొక్కసారి కొన్ని కేసులపై ఆయన చేసే విశ్లేషణలు మా కాలేజీ లెక్చరర్లు కూడా ఇవ్వలేకపోయేవారు. నేను లా పూర్తి చేసిన తర్వాత తనే దగ్గరుండి ఒక పేరున్న న్యాయవాది వద్ద జూనియర్గా చేర్పించారు. తర్వాత రోజుల్లో మా సంబంధాలు ఎంతగా మెరుగయ్యాయంటే ఇద్దరం సహ న్యాయవాదుల్లా మాట్లాడుకునేవాళ్ళం, వాదించుకునేవాళ్ళం.
ఆయన పదవి విరమణ తర్వాత బతికున్నంత వరకు నాకు మంచి మిత్రునిగా, శ్రేయోభిలాషిగా, మార్గదర్శిగా మారిపోయారు. చిన్నప్పుడు ఆయనకి ఎంత దూరంగా ఉన్నానో అంత దగ్గరగా చనువుగా కలిసిపోయాను. ఆయనతో సహవాసం ఒక మరువలేని అనుభవం. 90వ ఏట ఆయన మరణం నా జీవితంలో ఒక శూన్యాన్ని, తీరని లోటుని మిగిల్చింది. ఆయన లేని లోపం నన్ను చాలా రోజులు సతాయించింది. చిన్నప్పుడు నాన్నకు దూరంగా ఉన్న చివరికి ఆయన సాహచర్యాన్ని ఎంతగా ఆస్వాదించానో గుర్తుంది. అందుకే నా పిల్లలకి చిన్నప్పటి నుంచే సన్నిహితంగా ఉండి వారికి మరింత ఆనందాన్ని ఇవ్వాలని పూర్తి స్వాతంత్రం ఇచ్చాను. అది ఇలాంటి ఫలితాలనిచ్చింది. నా 45 రోజుల ప్యూపా దశ తర్వాత నా పదవికి రాజీనామా చేశాను. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి మకాం మార్చి తిరిగి న్యాయవాద వృత్తి చేపట్టాను. అనతి కాలంలోనే ప్రసిద్ధ న్యాయవాది అయ్యాను. రాజశేఖర్ కూడా ఆ కేసు నుంచి బయటపడి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఇక్కడే ఒక ఫార్మా కంపెనీలో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు అవటమే కాదు, మేము తాత అవలం కూడా అయ్యాం. కానీ ఇప్పటికీ నాకు ఒక అర్థం కాని విషయం ఒకటే ఉంది. ఒక చిన్న నేరాన్ని చేసిన నేను మా నాన్నగారికి తెలిపేందుకు ఇష్టపడలేదు. అటువంటి స్వాతంత్రం నేను తీసుకునే వీలు లేనిది నాన్నగారి పెంపకం. అదే నా కొడుకు పెద్ద నేరం చేసినా నా పేరును ఉపయోగించుకునేందుకు వెనకాడలేదు. తప్పు ఎవరి పెంపకంలో ఉంది? ఏ వయసు వరకు తండ్రి కొడుకుల మధ్య లక్ష్మణ రేఖ ఉంచాలి, దాన్ని ఎప్పుడు తుడిచేయాలి అనే విచక్షణ మా నాన్నగారే ఖచ్చితంగా పాటించారా? రాజశేఖర్ తప్పును నేను క్షమించిన మా మధ్య సంబంధాలు మెరుగుపడలేదు. మా నాన్న చనిపోయి నాలో మిగిలించిన శూన్యం బతికుండగానే నా కొడుకు మిగిల్చాడు. అదండి కథ. చూడండి, నిజంగా ఆ తండ్రి అవతల ఆయన తండ్రి ఎలా పెంచాడు, ఇక్కడ ఈతను నేను ఎలా పెంచుతున్నాననేది బేరీ చేసుకున్నాడు. చూడండి, అదండి అద్భుతం అంటే నిజంగా. ఎందుకంటే ప్రతి మనిషి తనకున్న ఆలోచన ధోరణిలో వెళ్తూ ఉంటాడు. తనకున్నటువంటి పరిచయాలు, ఆ వాళ్ళతో పాటు తిరిగినటువంటి వాతావరణం, ఈ వాతావరణం బట్టి వెళ్తుంటారు. ఆయన తండ్రి గురించి చెప్పటానికి ఆయన బాధపడ్డాడు, భయపడ్డాడు, చెప్పకూడదు అనుకున్నాడు, తప్పు అనుకున్నాడు. కానీ ఈయన కొడుకు నేనెవరో తెలుసా అని మాట్లాడాడు. చూసారా, అది అవతలున్నటువంటి ఆ జడ్జి గారి హోదాలో ఉన్న ఆయన ఎంత ఫీల్ అయి ఉంటాడు ఆ తప్పు జరిగినందుకు. నా కొడుకు చేశాడే అనే బాధ ఆయనకుండదా? ఉంటుంది. అదేనండి పెంపకం అంటే నిజంగా సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.